యేసు క్రీస్తు ద్వారా మనకు రక్షణ అనుగ్రహించబడి ఉన్నది అని ఎరిగిన పౌలు భక్తుడు, క్రీస్తే రక్షకుడని ఎరిగిన పౌలు భక్తుడు, ఏ క్రీస్తును అనగా సంఘమును హింసించడం ప్రారంభించాడు, ఏ క్రీస్తుకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించాడు, అలా ప్రారంభించబడిన పౌలు భక్తుడు క్రీస్తు నాదుని చేత దర్శించబడిన తరువాత, క్రీస్తు దర్శన భాగ్యం కలిగిన తరువాత, క్రీస్తు స్వరమును విన్న తరువాత పౌలు భక్తుడి జీవితంలో ఒక గొప్ప పరివర్తన, ఒక గొప్ప మార్పును మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియుల. అలా మార్పు నొందిన పౌలు భక్తుడు ఉన్నతమైన సేవను జరిగిస్తూ తన శరీర సంబంధమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి, తాను వారిని చూస్తూ ఉన్న ప్రతిసారి తన హృదయంలో వేదన కలుగుతా ఉంది, తన హృదయంలో బహు దుఃఖం కలుగుతా ఉంది. కారణం ఏమిటి? ఇన్ని ఆధిక్యతలు కలిగిన నా శరీర సంబంధమైన సహోదరులు వారు రక్షణ పొందలేకపోతా ఉన్నారు. రక్షణకు ఆధారమైన యేసు క్రీస్తు నాదుని యొద్దకు రాలేకపోతా ఉన్నారు అని పౌలు భక్తుడి యొక్క హృదయపు స్థితి ప్రియులారా, హృదయపు స్థితి. దయచేసి మనము అదే అధ్యాయము 10వ అధ్యాయం 8 నుంచి మనం చూసుకుంటూ పోయినట్లయితే అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించుచు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనవలెను. 13 ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అంటా ఉన్నాడు పిల్లలు. రక్షణకు సంబంధించిన విషయాలన్నిటినీ ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణకు సంబంధించిన విశ్వసించుడు ద్వారా క్రీస్తునాథుని యందును విశ్వాసము ఉంచిన ఎడల నీవు రక్షింపబడుదు అంటా ఉన్నాడు. నీ హృదయములో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు. 9:10 వారు యేసు క్రీస్తు నాథుని విశ్వసించకపోవడాన్ని బట్టి, వాక్యమై ఉన్న క్రీస్తుని ఏ మెస్సయ్యను గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయో, ఏ మెస్సయ్య తమ మధ్య శరీరధారిగా నివసించాడు, ఆ మెస్సయ్యను వారు శిలువకు అప్పచెప్పిన తరువాత ప్రియులారా, ఆయన శిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై లేచిన తరువాత, ఆ పునరుద్ధానుడైన క్రీస్తును దర్శించిన క్రీస్తు చేత దర్శింపబడిన పౌలు భక్తుడు తన జీవితంలో ఒక గొప్ప మార్పును చూసుకుంటా ఉన్నాడు. అలా మార్పు నొందిన పౌలు భక్తుడు ఇప్పుడు అదే స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను చూస్తూ ఉన్నప్పుడు తన హృదయంలో దుఃఖం పుడుతూ ఉంది, తన హృదయంలో వేదన పుడుతూ ఉంది ప్రియులారా, వేదన పుడుతూ ఉంది. నేను ఒక మాట అడుగుతాను, నీ దేహ సంబంధులైన సహోదరులు, నీ దేహ సంబంధులైన సహోదరీమణులు, నీ దేహ సంబంధులైన నీ ఇంటివారు, నీ బంధువులందరూ క్రీస్తుని ఎరగని వారుగా ఉన్నప్పుడు, క్రీస్తు నాథుని యందును విశ్వాసము నిలపని వారుగా వారు ఉన్నప్పుడు, వారిని చూస్తూ ఉన్నప్పుడు నీ హృదయం ఎలా ఉంటా ఉంది? వారు ఎప్పుడు యేసయ్యను ఎరిగిన వారుగా, యేసయ్యను విశ్వసించే ప్రజలుగా మార్చబడతారు, ఎప్పుడు యేసు క్రీస్తు నాథుని రక్షణను వారు పొందుకుంటారు అని నీ హృదయములో ఇటువంటి ఆలోచన, ఇటువంటి ఉద్దేశం లేకపోతే ప్రభునందు ప్రియులారా, దర్ ఈస్ నో మీనింగ్ సెలిబ్రేటింగ్ ఈస్టర్ అనే పండుగగా మనము ఆచరణ పండుగగా జరుపుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ or blaming anybody. Let me tell one thing straightly. Many of our Christian denominations will do early morning service. 5 o'clock, ఇంకా వీలైతే 4 o'clock ఈస్టర్ సర్వీస్, ఎర్లీ సర్వీస్ అని ప్రారంభించి they will do ఈస్టర్ సర్వీస్.
I am not blaming, I am not saying it is wrong, or I am not blaming you people are doing wrong practice. I'm not telling that, my dear brothers and sisters. I'm not telling. If you're doing it at 5 o'clock or 4 o'clock or 3 o'clock, it's good. Whatever the early time that you want to spend time in God's presence, it's always good. It's always benefit to your spiritual life. It will be benefit. అది నీకు దీవనకరమైంది, ఆశీర్వాదకరమైంది. నేను కాదనను. అలా ఎర్లీ మార్నింగ్ సర్వీసెస్కి వెళ్తా ఉన్న నీవు ఒకటి జ్ఞాపకం చేసుకో. పౌలు భక్తుడు లాగా నీ హృదయములో మానని వేదన, మానని దుఃఖము నీ దేహ సంబంధులైన వారి నిమిత్తము నీకు లేకపోతే నిన్ను బట్టి, ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాలు పంపులు పొందుతున్న నిన్ను బట్టి ప్రభు వారి హృదయంలో అదే వేదన, అదే దుఃఖము మరలా కలుగుతుంది. ప్రియులారా, మరలా కలుగుతుంది. నేను ఒక మాట చెప్తా ఉన్నాను, మిమ్మల్ని భయపెట్టాలనో మీ మీద నెపము మోపాలనో నేను అనుకోవట్లేదు. ఓ దైవ సేవకుడిగా ఆత్మ సంబంధమైన విషయాలలో మీరు తీవ్రత కలిగిన ప్రజలుగా మార్చబడాలని, రోషం కలిగిన ప్రజలుగా మార్చబడాలని, భారం కలిగిన ప్రజలుగా మార్చబడాలని నీ మాట చెప్తా ఉన్నాను. ప్రభు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళే మనము ఈ అనుభవాన్ని కలిగి వెళ్ళకపోతే, ఈ అనుభవం లేకుండానే క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళితే, ఆయన న్యాయము తీర్చే వేళ ఆయన మనలను బట్టి మరలా తన హృదయంలో వేదన చెందవలసిన పరిస్థితి కనబడుతుంది. మరలా ఆయన హృదయంలో దుఃఖము నొందవలసిన అనుభవాన్ని మనం చూడవలసి వస్తుంది. ప్రియులారా, ఇక అక్కడ న్యాయపీఠం అండి, దేవుడు కనికరం ఏ ఉండదు. యూదా గోత్రపు సింహముగా ఆయన న్యాయపీఠం మీద కూర్చుండి ఆయన న్యాయపు తీర్పు తీరుస్తాడు. అక్కడ ఇంకే ఉండవు అని మీరు అనుకోవద్దు. ప్రియులారా, నేను ఒక మాట చెప్తాను. క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళే ప్రతి ఆత్మ విషయంలో ప్రభు హృదయంలో మానని వేదన తప్పకుండా ఉంటుంది. ఇంతమంది ప్రజలు నా నామాన్ని తృణీకరించి, ఆ నిత్యాగ్ని గుండంలోనికి వెళ్ళిపోతా ఉంటే ఆయన తనకి ఏది పట్టనట్లుగా ఉంటాడంటారా? ఆ గడియలో ఇక వారిని రక్షించడానికి అవకాశం లేదు అన్నది ఎంత సత్యమో, అంతమంది, అన్ని వేల మందో లేదా లక్షల మందో కోట్ల మందో నిత్య నరకాగ్ని గుండంలోనికి వెళ్ళిపోతా ఉంటే ప్రభు వారి హృదయంలో ఎటువంటి వేదన కలగదంటారా? ఓ తండ్రిగా, ఓ తల్లిగా ఈ భూమి మీద మన పిల్లలను ఓ క్రమమైన జీవితాన్ని అలవాటు చేయడం కొరకు వారికి ఎన్నో విషయాలు చెప్తాం. అవసరమైతే వారిని శిక్షిస్తాం. నేను ఒక మాట చెప్తాను, ఓ తల్లిగా, ఓ తండ్రిగా నీ బిడ్డను నువ్వు కొట్టిన తర్వాత వాడు రోధిస్తూ ఉంటే, వేదన పడుతూ ఉంటే, వాడిని చూసిన తరువాత నీ హృదయంలో ఎటువంటి వేదన కలగదా? ఎందుకు వీడు ఇలా చేశాడు, అయ్యో వీడిని కొట్టేనే అని నీ మనసులో ఒక చిన్న ఆలోచన కూడా రాదంటారా? ఖచ్చితంగా నీ మనసులో ఆలోచన వస్తుంది. ఎక్కడిది నీకు ఆలోచన? ఎక్కడిది నీకు ఆ ప్రేమ? నీవు దేవుని పోలికలు చేయబడ్డావన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకో. నీలో ఉన్న సకల సద్గుణములు, సజ్జనమైన గుణములు అన్ని క్రీస్తు నాదునిలో నుండి మనం పొందుకున్నయే ప్రియులారా. దేవునిలో నుండి మనము పొందుకున్నవే, మనకు వేరుగా అవి కలగలేదు ప్రియులారా. Every goodness that we are having is from Jesus Christ. Every goodness that we have in our life, it's from Jesus Christ. నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, మరి కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. నేను ఒక మాట చెప్తాను, ఆత్మీయంగా నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు పౌలు భక్తుడు దేహ సంబంధులైన తన సహోదరుల నిమిత్తం ఈ మాట అన్నాడు కదా. ఈ మాటను కొంచెం ఆత్మీయంగా మరికొంచెం లోతుగా మనం ఆలోచించేద్దాం. శిలువ మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అని బైబిల్ సెలవిస్తుంది. మాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అని లేఖనము మనకి సెలవిస్తా ఉంది ప్రియులారా. లేఖనం సెలవిస్తా ఉంది. మాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అనే లేఖనం సెలవిస్తా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ వేలాడారు? ఆయన మాను మీదే వేలాడాడు కదా. ఆయన శిలువలోనే వేలాడాడు కదా ప్రియులారా. ఆయన శిలువలో వేలాడి
నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు అని మనమందరము ఎరుగుదుము కదా. మనమందరము ఎరుగుదుము. అయితే మనం ఎటువంటి వారంగా ఉన్నాం ఒకసారి ఆలోచించేద్దాం. క్రీస్తులో నుండి నేను వేరైపోయి శాపగ్రస్తుడినై ఉండెదను అని పౌలు భక్తుడు పలికిన ఆ మాట ఎక్కడి నుండి వచ్చింది అని మనం గనక ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునిలో నుండి వేరైపోయి, అందుకే మనం గుడ్ ఫ్రైడే రోజు దేవుని మాటల గురించి ప్రకటించుకునేటప్పుడు, దేవుని మాటలు మనం ప్రకటించుకునేటప్పుడు 4వ మాటగా మనం ఏం చెప్తాము? నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అనే మాటనే మనం పలుకుతాం. నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి అని మనం పలుకుతూ ఉన్న ఆ మాటని కొంచెం లోతులుగా ఆలోచించడం ప్రారంభించండి ప్రియులారా. ఆ మాటను అర్థం చేసుకోవడానికి ప్రారంభించండి. క్రీస్తును తండ్రి విడిచిపెట్టాడు అన్నట్లుగా మనకు కనబడతా ఉంది అక్కడ. దర్ ఈస్ అ సెపరేషన్ ఫ్రమ్ ద ఫాదర్ అండ్ ద సన్. ఫర్ వాట్ రీజన్ అంటే ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ద మ్యాన్ కైండ్, మానవాళి యొక్క రక్షణార్థము నిమిత్తమై క్రీస్తు తండ్రి యొద్ద నుండి వేరు చేయబడడం అనేది కనబడతా ఉంది. దెర్ ఈస్ అ సెపరేషన్ ఇన్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్. దెర్ ఈస్ అ సెపరేషన్. వై? ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. మానవాళి రక్షణ నిమిత్తము క్రీస్తు తండ్రి చేతుల నుంచి విడిపించబడ్డట్లుగా, సపరేట్ చేయబడ్డట్లుగా ఆయన అంటా ఉన్నాడు, పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, నేను శాపగ్రస్తుడినై ఉండగోరుదును అని పౌలు భక్తుడు అంటా ఉన్నాడు. క్రీస్తు నీ నిమిత్తము నా నిమిత్తము శాపగ్రస్తుడిగా పరిగణించబడ్డాడు. శాపగ్రస్తుడిగా ఆయన మార్చబడ్డాడు. మ్రాను మీద ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. ప్రియులారా, మార్చబడ్డాడు. ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. ప్రభునందు ప్రియులారా, క్రీస్తుని యొక్క శరీరములో జరిగినటువంటి ప్రతి యాతన పౌలు భక్తుడు తన శరీరంలో జరిగించుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తును పోలి ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమంటాడు, నన్ను పోలి ఉండమంటాడు. ప్రియులారా, నన్ను పోలి ఉంటాడు. నేను ఎలాగున క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు ఎలాగున నన్ను పోలి నడుచుకోవాలి అని చెప్పేసి పౌలు భక్తుడు సెలవిస్తాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనంలో ఎలాగూ సెలవిస్తా ఉన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి అంటా ఉన్నాడు. నేను యేసు క్రీస్తును పోలి నడుచుకుంటా ఉన్నాను నాయన. నా బిడ్డలారా, నా ఆత్మ సంబంధమైన బిడ్డలారా, నేను యేసు క్రీస్తును పోలి నడుచుకుంటా ఉన్నాను. మీరేం చేయాలంటే నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. పౌలు భక్తుడు ఆషామాషిగా ఈ మాట పలకట్లేదు. ఎవ్రీథింగ్ దట్ పౌల్ has done in his ministry is a replica of Christ. యేసు క్రీస్తు నాదుని జీవితం, పరిచర్య అనుభవాలలోని ప్రతి దానిని పౌలు భక్తుడు తన పరిచర్యలో జరిగిస్తూ వచ్చాడు. ప్రియులారా, జరిగిస్తూ వచ్చాడు. పౌలు భక్తుడు తాను క్రీస్తులో నుండి శాపగ్రస్తుడినై ఉండడానికి అన్న మాట అర్థం ఏమిటంటే, మీ నిమిత్తము నేను సిలువ వేయబడడానికి కూడా వెనుకాడట్లేదు అని దాని అర్థం. నేను వేరైపోవాలనుకుంటా ఉన్నాను. ఎక్కడ నుండి వేరైపోవాలని? క్రీస్తు చేతుల్లో నుంచి, క్రీస్తు కాపుదలలో నుండి, క్రీస్తు కృపలో నుండి వేరై, ఆ భద్రతలో నుండి వేరై మీ నిమిత్తము సిలువ వెక్కడానికైనను క్రీస్తు వలె శాపగ్రస్తుడిగా మార్చబడడానికైనను నేను ఇష్టపడతా ఉన్నాను అని పౌలు భక్తుడు చెబుతా ఉన్నాడు. ఈస్టర్ పండుగ చేసుకుంటున్నాం, లేదా ఈస్టర్ ఆరాధనలో పాలు పంపులు పొందిన వారైనా పొందబోతున్న వారైనా మీరందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక మాట, పౌలు భక్తుడు లాగా నీవు మాట పలకగలవా? పౌలు భక్తుడు పలికిన ఈ మాట యొక్క అర్థం నీవు గ్రహించగలుగుతా ఉన్నావా? He is having a passion for his people, the people who are perishing without salvation. రక్షణ లేకుండా చనిపోతున్న, రక్షణ లేకుండా నశించిపోతున్న ప్రజలను చూసినప్పుడు పౌలు భక్తుడు హృదయంలో వేదన, దుఃఖం కలిగి అతను అంటా ఉన్నాడు, మీ నిమిత్తము నేను శాపగ్రస్తుడుగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాను.
ఇష్టపడతా, అనగా సిలువ వేయబడడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తు యేసుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనే మాట పలుకుతాడు. ప్రియులారా, let me tell you one thing. If you are not having this desire in your life and you're attending Easter services year by year, that it will not bring any blessings to you. నీ జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని ఈ ఈస్టర్ పండుగ నీ జీవితానికి తీసుకురాలేదు, నీ బ్రతుకులో కలుగ చేయలేదు. ఏది కలుగు చేస్తుందో తెలుసా? పౌలు భక్తుల్లాగా నీ జీవితంలో నిజముగా అటువంటి పరితాపం ఉన్నప్పుడు, యేసు క్రీస్తు ప్రభువారు తండ్రిలో నుండి వేరై, తండ్రి చేతిలో నుండి వేరై, శిలువ మీద వేలాడిబడిన వాడు శాపగ్రస్తుడు అని లేఖనం సెలవిచ్చిన రీతిగా తాను శాపగ్రస్తుడుగా పిలవబడి మార్చబడి మనందరి రక్షణకు కారణభూతుడైనట్లుగా నీవు నేను అనేకుల రక్షణార్థము ఈ పని చేయవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఈ పని జరిగించవలసిన వారమై ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను. వారు ఇశ్రాయేలు జనాంగము అని ప్రారంభంలో చెప్పాను, దేహ సంబంధులని నేను ప్రారంభంలో ఒక మాట చెప్పాను. ప్రియులారా, దయచేసి ఈ దేహ సంబంధులు ఎటువంటి వారు ఒకసారి ఆలోచించేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 33వ వచనంలో అంటాడు, 33లో అంటాడు, ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డు బండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వసించువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడి ఉన్న ప్రకారము అడ్డు రాయి తగిలి త్రొట్టుపడిరి అంటా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఓ రాయి తగిలి వారు త్రొట్టుపాటుకు గురైపోయారు అని పౌలు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియులారా, వారు త్రోవ తప్పి తిరిగినారు, రాయి తలిగి త్రొట్టిల్లిపోయినట్లుగా ఆ ప్రజలు ఉంటా ఉన్నారు. వారు దేవుణ్ణి ఎరగని వారుగా లేరు, ఎరిగిన వారే కానీ తొట్టిల్లిపోయిన వారు, పాడైపోయిన వారు, పడిపోయిన వారుగా ఉంటా ఉన్నారు. పడిపోయిన ఆ ప్రజలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు పౌలు భక్తుల్లో వేదన కలిగింది. ఈ దినాన మనం అలా లేవు. పడిపోయిన వాడిని చూసి నిందలు అవమానాలు వాడి మీద వేస్తాం, పడిపోయిన వాడిని చూసి లేనిపోయిన విషయాలు ప్రచారం చేస్తాం, వాటిని నమ్ముతాం. నేను ఒక మాట చెప్తా ఉన్నాను, అబద్ధం మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రియులారా. అబద్ధాన్ని అంగీకరించడమే బహుఘోరమైన తప్పిదము. దయచేసి యోహాను రాసిన పత్రికల్లో ఒక మాట మీకు నన్ను జ్ఞాపకం చేయనివ్వండి. యోహాను రాసిన పత్రిక రెండవ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ఎవడైనను ఈ బోధ తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును అన్న మాట కనబడతా ఉంది. నేనేం చేయాల్సిన అవసరం లేదు, నేను అబద్ధం ఆడాల్సిన లేదు, అబద్ధపు బోధ చేయాల్సిన పరిస్థితి లేదు, ఏమీ లేదు. అటువంటి బోధకుడు ఎవడన్నా వస్తే అతనికి శుభమని చెప్పి అతని నా ఇంట చేర్చుకోవటం కూడా ఏమంటా ఉన్నాడు? దుష్ట క్రియలలో పాలివారగుతా ఉన్నాడు. ఇఫ్ ఐ యామ్ సేయింగ్ లైస్ ఆర్ ఇఫ్ ఐ యామ్ స్ప్రెడ్డింగ్ లైస్, ఇది సహజం. బట్ ఇఫ్ ఐ యామ్ సపోర్టింగ్ ఎ లై, అబద్ధమైన దానికి నేను వత్తాసుగా నిలిచినట్లయితే, అబద్ధం చెప్పే వారిని నేను చేర్చుకున్నట్లయితే, వారి దుష్టక్రియలలో వారి పాపములో నేను పాలివన్నవుతానంటా ఉన్నాడు. లేని వార్తను పుట్టించకము అని బైబిల్ చెబుతా ఉంది. వెన్ యూ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఇట్స్ నాట్ ఓన్లీ వన్ థింగ్ ప్రియులారా, ఒక అబద్ధమనో ఒక దుర్బోధన కాదు, ఏది సత్యము కాదో, ఏది లేఖన సారము కాదో దానిని జరిగించు వారితో మనము కలిసి ఉండడం కూడా క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనము తీర్పులోనికి రావలసిన అవకాశం ఉంది. దయచేసి ఈ విషయాన్ని మీ మనసును పెట్టుకొని ప్రియులారా, you need not to lie, you need not to spread rumors or gossips on somebody else. But if you are not condemning that, you are going to face a judgment in the last court. దేవుని న్యాయపు సింహాసనం దగ్గర నీవు దానిని బట్టి తీర్పులోనికి రావాల్సి వస్తుంది ప్రియులారా.
దేవుడు దాన్ని బట్టి నిన్ను నరకాగ్ని గుండంలోనికి వేసేస్తాడని నేను అనట్లేదు. అబద్ధీకులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని బైబిల్ చెప్తా ఉంది. ఆ మాటకు బైబిల్ చెప్తా ఉంది. వెన్ వి లై ఆన్ సంథింగ్ ఎల్స్, ఆన్ సంబడి ఎల్స్, ఆర్ వి ఎలిజిబుల్ టు ది కింగ్డమ్ ఆఫ్ ద గాడ్, కింగ్డమ్ ఆఫ్ ద హెవెన్? ఆలోచించేయండి ప్రియులారా, ఆలోచించేయండి. మనము దేవుని ప్రజలు పడిపోయిన వారిని చూసి మనం ఏమాత్రము తప్పుడు ప్రచారాలు చేయొద్దండి. అలా పడిపోయిన ఇశ్రాయేలు ప్రజలను వారు నా దేహ సంబంధులని పౌలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. వై ఐఎమ్ టెల్లింగ్ ఆల్ దిస్? నేను ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను తెలుసా? అబద్ధాలు ఇవన్నీ మిమ్మల్ని ఏదో భయపెట్టాలని కాదు ప్రియులారా. పడిపోయిన ఒక వ్యక్తిని చూసి నెపములు మోపి నిందలు మోపి వారిని తృణీకరించి దూరం చేసే ప్రజలుగా మనం ఉండవద్దు. దేహ సంబంధులు వారు అనే పౌలు భక్తుడు వారిని జ్ఞాపకం చేసుకుని, త్రొట్టుపారుకు గురైన వారు అనే జ్ఞాపకం చేసుకుని, పౌలు భక్తుడి జీవితంలో హృదయంలో వేదన ఉంది. వారు రక్షణ పొందాలని నా హృదయము అభిలాష పడుతా ఉంది అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, ప్రియులారా, యువర్ డిజైర్ and your passion must bring people into his presence. ప్రజలను ఆయన సన్నిధిలోనికి నడిపించేదిగా ఉండాలి. అంతే తప్ప ప్రజలను దూరం చేసేదిగా దేవుని సన్నిధికి ఉండేటట్లుగా ఉండకూడదు. నేను ఒక మాట చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తాను ప్రియులారా. ఇంతకీ పౌలు భక్తులలో ఇంత ఆవేదన, ఇంత దుఃఖం కలగడానికి కారణం ఏమై ఉంటుందంటారు? అంటే ఒకటి, క్రీస్తునాథుడు తనకు ఒక మాదిరిని చూపించి వెళ్ళాడు. తన శరీర సంబంధమైన ప్రజలు పడిపోవటము, పాడైపోవటము, దేవునికి దూరమైపోవటము చూసినటువంటి ఆయన వారి నిమిత్తము శాపగ్రస్తుడిగా మారినట్లుగా నా ప్రజల నిమిత్తము నేను కూడా శాపగ్రస్తుడిగా మారాలి అనుకుంటా ఉన్నాడు. నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి విధేయత వలన, ఒక వ్యక్తి లోబడే స్థితి వలన, ఒక వ్యక్తి సమర్పణ వలన అనేకులు రక్షణ పొందడానికి అవకాశం ఉన్నది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా మనం జ్ఞాపకం పెట్టుకోలేకపోతే మనం చాలా విషయాల్లో ఆత్మీయ స్థితిలో ఉన్నతంగా ఎదగవలసిన వారం మనం ఉన్నతంగా ఎదగలేకపోతాం. ఇక్కడ పౌలు భక్తుడు మాత్రమే కాదు, మనందరికీ తెలిసింది నిర్గమకాండం 32:32లో మోషే భక్తుడు ఇశ్రాయేళ్ల ప్రజల నిమిత్తమే తాను పలికిన మాట, అవసరమైతే ఈ గ్రంథంలో నుంచి, నీ గ్రంథం ఉంది కదయ్యా, నీ గ్రంథంలో నుంచి నా పేరు తీసేయి ప్రభువా, అంతేకాని వీరిని చంపమాకయ్యా, వారిని నాశనం చేయమాకయ్యా అని పడిపోయిన, తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలు జనాంగము నిమిత్తము యేసుక్రీస్తు న్యాయపీఠము దగ్గర, తండ్రి న్యాయపీఠం దగ్గర మోషే భక్తుడు ప్రార్థిస్తా ఉన్నాడు, బ్రతిమలాడుకుంటా ఉన్నాడు ప్రియులారా, బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. ఇంతకీ ఈ అనుభవం ఎక్కడిది? పౌలు భక్తుడికి అనుభవం ఎక్కడిది అంటే, పౌలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎదిగిన వాడిగా ఉన్నాడు కనుక పౌలు భక్తుడు ఆ మాట పలకడానికి ఒక అర్థం ఉండదు. మరి మోషే భక్తుడు కూడా ఇటువంటి సమర్పణ, నా ఒక్కడి పేరు తొలగిస్తే ఇంతమంది నీ చేత కనికరించబడటానికి, ఇంతమంది నీ చేత ఆదరించబడటానికి అవకాశం ఉంది కదయ్యా, కనుక నన్ను ఒక్కడిని తీసేయ్యా అని పలకడానికి కారణం ఏమిటి అంటే, మోషే భక్తుడి హృదయములో దేవుని మాటలు ఎన్నో ఉండి ఉంటాయి. దేవునితో శ్రేష్టమైన సహవాసం చేసిన వాడుగా మోషే భక్తుడు ఉంటాడు. ఒక మాట నేను ప్రభువు గురించి తెలియజేసిన ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ ఒక చక్కని మాట కనబడుతుంది ప్రియులారా. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనము. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఫుట్నోట్లో అంటాడు, తన్ను గూర్చిన జ్ఞానము చేత అంటాడు. అనుభవ జ్ఞానము చేత అనే దానికి తన్ను గూర్చిన జ్ఞానము చేత అనే మాట పలుకుతా ఉన్నాడు ప్రియులారా.
అనేకులు ఆ నీతిమంతుడి ద్వారా అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి పొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. ఈ మాట ఎవరి గురించి రాయబడి ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాయబడింది. ఆ 53వ అధ్యాయం ప్రారంభం నుంచి మీరు చదువుకుని అర్థమవుతుంది ఎవరి గురించి రాయబడి ఉంది. యేసుక్రీస్తు నాథుని గురించి పలకబడిన ఓ ప్రవచనం ప్రియులారా. ఇది ఆయన గురించి పలకబడ్డ ప్రవచనం. మనమందరము ఎరిగిన ఒక మాట. జగత్ పునాది వేయబడక మునిపే వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తుని గురించి మనము ఆలోచన చేస్తాం, మనం ధ్యానించుకుంటాం ప్రియులారా. ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు అన్నది లేఖనం సెలవిస్తున్న సాక్ష్యము. యెషయా గ్రంథము 53:11 మనకి సెలవిస్తున్న ఓ సంగతి ఏమిటంటే, అతడు అనేకుల నిమిత్తమై అతడు వేదనను పొందిన వాడుగా ఉన్నాడు. ఏమై ఉన్నాడు? అతడు తనకు కలిగిన వేదన చూసి, తనకు కలిగిన వేదన ఏ వేదన అంటే ఈ కింద వచనాలన్నీ మనం చూస్తే, మన అతిక్రమముల నిమిత్తం ఆయన గాయపరచబడము, మన దోషముల నిమిత్తము ఆయన నలుగుగొట్టబడము, ఇవి చూసినప్పుడు మనుషులు చూడనొల్లని వాడుగా ఆయన మారినప్పుడు 3లో అంటాడు, అతడు స్వరూపమైనను సొగసైనను లేదు అతనికి అంటాడు 2వ వచనంలో. ఇలా ఎన్నో విషయాలు. ఇక 10లో అంటాడు, అతన్ని నలుగుగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను అని ఇలా ఎన్నో విషయాలు ఇతడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి. ఇంత వేదన అంతా చూసినటువంటి, తనకు కలిగిన ఈ వేదన అంతా చూసిన యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నారంట అంటే 11లో అంటాడు, వేదనను చూసి తృప్తి నొందెను అనే మాట కనబడతా ఉంది ప్రియులారా. He was satisfied. He shall be seen and be satisfied అంటాడు. His soul he shall be see and be satisfied. Out of the anguish of his soul he shall see and be satisfied. ప్రభునందు ప్రియులారా, ప్రజల జీవితాన్ని ఎరిగిన తెలుసుకున్న ఆయన ఇంత శ్రమలు అనుభవించిన యేసయ్య ఆ వేదనంతటిని బట్టి తృప్తిని అనుభవించిన వాడిగా ఉంటా ఉన్నాడు. కారణం ఏమిటో తెలుసా? ఆ వేదనలో, అంత శ్రమలో, అంత దుఃఖములో తన శరీరము అంతగా దారుణంగా హింసించబడతా ఉన్న ప్రభువారు తృప్తి నొందడానికి కారణం ఏమిటో తెలుసా? అక్కడ అంటాడు, అనేకులు నిర్దోషులుగా చేయునట్లుగా. అనేకుల దోషము, నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. అనేకులు నిర్దోషులుగా మార్చబడినట్లుగా ఆయన పొందిన వేదన, ఆయన పొందిన గాయములు, ఆయన కోల్పోయిన స్వరూపము, సొగసు ఆయనకు తృప్తి కలిగించినవి అంట ప్రియులారా. తృప్తి కలిగించినవి. ఆయన ఆ వేదనంతా మరిచిపోయిన వాడిగా ఉన్నాడు. ఆనందకరమైన స్థితిలో ఆయన కనబడుతున్నట్లుగా ఉంది. అక్కడ తృప్తి అన్న పదము మనకి ఆనందాన్ని కలిగించే సమయం, సంతోషాన్ని కలిగించే సమయంలో కనబడుతుంది. లేమిలో లేకుండా సమృద్ధిగా ఉన్నది ఆ స్థితిలో ఉన్నప్పుడు తృప్తి అంట. యేసయ్యకు ఎక్కడ తృప్తి అంటే, తాను నలగకొట్టబడి తాను శాపగ్రస్తుడుగా మారినా కూడా అనేకులు దానిని బట్టి రక్షింపబడతా ఉన్నారు. అనేకులు దానిని బట్టి నిర్దోషులుగా చేయబడతా ఉన్నారు. కనుక ఆ కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు తృప్తి నొందినగా వారు. అనేకులు నిర్దోషులుగా మార్చబడే ప్రక్రియ నిమిత్తమై క్రీస్తు నలుగుకొట్టబడటానికి, క్రీస్తు శాపగ్రస్తుడిగా మార్చబడడానికి ఇష్టపడిన రీతిగా, పౌలు భక్తులు తాను శాపగ్రస్తుడిగా మార్చబడటానికి ఇష్టపడిన రీతిగా, మోషే దేవుని గ్రంథములో నుంచి నా పేరు తుడిచిపెట్టడానికి కూడా, అయా అవసరమైతే నా పేరు తుడిచేయ అని బ్రతిమలాడుకోవడానికి కారణం ఏమిటో తెలుసా? అనేకులు నిర్దోషులుగా మార్చబడడానికి దేవుని చేత, అనేకులు తమ దోషముల నుంచి విడిపించబడడానికి అదొక కారణం అవడానికి అవకాశం ఉంది. కనుక అనేకుల నిమిత్తము ఒక్కడైన వారు నలుగుకొట్టబడటానికి, యాతన పడడానికి, వేదన పడడానికి, శాపగ్రస్తులుగా మార్చబడడానికి ఇష్టపడ్డారు ప్రియులారా.
సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైన దేవుడు అలాగున జరిగించాడు. తన భక్తులు, తన దాసులు, సేవకులు అలాగున జరిగించారు. మరి నీవు నేను ఎలా జరిగిస్తా ఉన్నాం? ఆర్ వి హ్యావింగ్ ద సేమ్ ప్యాషన్ ఇన్ అవర్ హార్ట్స్? ఆర్ వి హ్యావింగ్ ద సేమ్ ప్యాషన్? ఆర్ వి హ్యావింగ్ సేమ్ డిజైర్ ఇన్ అవర్ లైఫ్? అంటే మనం అలాగున ఆలోచించడం కష్టం. రోమిలికి రాసిన పత్రిక 5:19 అంటాడు, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ద్వారా మనమందరము నీతిమంతులముగా చేయబడతా ఉన్నాం. పాపులుగా పరిగణించబడతా ఉన్న స్థితి యేసు క్రీస్తు నాథుని విధేయత వలన, ఆయన సమర్పణ వలన, ఆయన శాపగ్రస్తుడుగా మార్చబడడం వలన, ఆయన తండ్రి అయిన దేవునిలో నుండి వేరైపోవడానికి ఇష్టపడిన కారణము చేత మనమందరము నీతిమంతులముగా చేయబడతా ఉన్నాం. ప్రియులారా, నీతిమంతులుగా చేయబడతా ఉన్నాం. ఆర్ వి రియల్లీ కన్సిడరింగ్ దిస్ agony in our hearts, agony in the heart of the God? దేవుని హృదయంలో ఉన్న ఈ వేదనను నువ్వు గుర్తించగలుగుతా ఉన్నావా? ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాలు పంపులు పొందుతా ఉన్న మనము జ్ఞాపకం పెట్టుకోవలసింది, యేసయ్య సిలువ వేయబడ్డాడు అని శుక్రవారాన్న రోధించాము, ఆదివారాన్న యేసయ్య లేచాడు అంటూ సంబరాలు చేసుకుంటా ఉన్నాం. He has risen as he said. ఆయన చెప్పినట్లుగానే తాను లేచి ఉన్నాడు అని మనం చెప్పుకుంటా ఉన్నాం. ఎస్, ఆయన చెప్పినట్లుగా ఆయన లేచాడు. ప్రియులారా, ఆయన భక్తులు ఆయన ఏమని చెప్పాడో, ఏమని పలికాడో వారు అలాగున చేశారు. మరి నీవు నేను అలా ఉన్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. మనం అలా లేకపోతే మన విశ్వాస జీవిత యాత్రలో మనం చాలా లోపభరితంగా బ్రతుకుతా ఉన్నామని గుర్తించాలా. ఏ రోజు ఈ జీవిత యాత్ర మనం ముగించవలసి వస్తుందో మనకు తెలియదు. ఒకని విధేయత అనేకులు నీతిమంతులుగా చేయబడడానికి ఆస్కారం ఉన్నట్లుగా, అవకాశాన్ని, స్థితిని దేవుడు కలిగించినట్లుగా, యేసు క్రీస్తు ద్వారా దేవుడు ప్రారంభించి కొనసాగింప చేస్తూ ఉన్నట్లుగా మనలో, మనందరిలో ఎవరిని దేవుడు వాడుకుని, ఎవరి విధేయత వలన అనేకులను దేవుడు నిర్దోషులుగా చేయాలని ఇష్టపడతా ఉన్నాడేమో. నిన్ను వాడుకొని నీ సమర్పణను బట్టి, నీ విధేయతను బట్టి దేవుడు అనేకులను నిర్దోషులుగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే నీవు ఆ బాధను గుర్తించట్లా? ప్రభువు యొక్క హృదయపు స్థితిని, ఆ వేదనను నువ్వు గుర్తించట్లేదు. ప్రియులారా, ఈ పునరుద్ధానపు ఆరాధన, ఈస్టర్ సండే, God is reminding you one more time. God is reminding you. Are you really having this passion, or you're just attending service every Sunday service and going back to your home and doing your own needs, your own things? నీ సొంత అవసరాల కొరకు, నీ సొంత సంగతుల కొరకు, కార్యాల కొరకు నువ్వు పనిచేసే వ్యక్తివిగా నీవు ఉన్నట్లయితే ప్రభువారు నీ ద్వారా విమోచించాలనుకున్న జనాంగం విమోచించబడకుండా, వారు అపరాధులుగా తీర్చబడకుండా, వారు నిర్దోషులుగా తీర్చబడకుండా ఇంకా 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 దోషముల్లోనే, వారి దోషాల్లోనే వారు ఉండిపోయే ప్రమాదం ఉంది. ప్రియులారా, ప్రమాదం ఉంది. నీ చేతుల్లోనే ఉంది, నీ సమర్పణలోనే ఉంది. ప్రభు పట్ల నీవు కలిగి ఉండే ఓ గొప్ప భారాన్ని బట్టి అదంతా ఆధారపడి ఉంది. If you are not able to do that, you will be really losing so many souls. నీవు చాలా ఆత్మలను కోల్పోతా ఉన్నావు. దేవుడు నీ చేతికి అప్పచెప్పాలని, దేవుడు నీ ద్వారా రక్షించాలనుకున్న చాలా ఆత్మలను నీవు కలిగి లేని ఆ యొక్క ఉన్నతమైన దర్శనాన్ని బట్టి, ఉన్నతమైన భారాన్ని బట్టి లేకపోవడం చేత నీవు ప్రభువులో చిన్నవాడిగా మిగిలిపోతా ఉన్నావు. ప్రభువుకు వేదన కలిగించేవాడిగా ఉన్నావు. ప్రియులారా, నేను ఒక మాట చెప్పి ఇక తొందరగా ముగించేస్తాను. ఇది ఈస్టర్ సండే కనుక let me tell very quickly a few things about Easter Sunday. ఈస్టర్ అనగా పునరుద్ధానుడే లేవటం కదా. మనం యేసు క్రీస్తు లేపబడని ఎడల, ఆయన చనిపోయి
ఉండిన ఎడల మనకేమై ఉండేదో తెలుసా? యేసుక్రీస్తు లేపకపోతే మన జీవితాలలో క్రైస్తవ్యపు జీవితానికి అవసరమైనది ఏదియు మన జీవితాల్లో ఉండదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మీరు 12 నుంచి 20 వరకు ఈ విషయాలన్నిటినీ ధ్యానం చేసుకుని ప్రియులారా, ధ్యానం చేసుకుని. ఒకటి, యేసుక్రీస్తు లేపబడిన ఎడల మన విశ్వాసము వ్యర్థం అంటాడు పౌలు భక్తుడు. రెండవది, యేసుక్రీస్తు లేపబడిన ఎడల మనము మన పాపములోనే ఇంకా ఉన్నవారుగా ఉంటారు. క్రీస్తు లేపబడిన ఎడల మీరింకను మీ పాపములోనే ఉండేవారుగా ఉంటారు అని అంటాడు ప్రియులారా. These things are very important. These things are important. If you are going and proclaiming Christ who risen from the death, పునరుద్ధానుడై లేచిన, మరణమును గెలిచి లేచిన క్రీస్తును నీవు ప్రకటించడం ద్వారా అనేకులు విశ్వాసం ఉంచడానికి అవకాశం ఉంది. అనేకులు పాపులుగా పరిగణించబడకుండా క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా మార్చబడే అవకాశం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి లేవడానికి కారణం ఏమిటి అంటే అనేకులు తమ పాపముల నుండి విడిపించబడడం కొరకు ఆయన లేచాడు. లేచిన వారిని ప్రకటించుట నీ బాధ్యత. అలా ప్రకటించుట ద్వారానే విశ్వాసము కలుగుతా ఉంది అని మనకి అదే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కనబడుతుంది ప్రియులారా. కనుక ఈ పునరుద్ధానపు ఆరాధన ద్వారా నీవు గ్రహించాల్సిన ఆత్మీయ సత్యం ఏమిటంటే, నా నిమిత్తమై క్రీస్తు తండ్రి నుండి వేరైపోయినట్లుగా, నా నిమిత్తమై క్రీస్తు శాపగ్రస్తుడుగా మార్చబడినట్లుగా అనేకుల రక్షణ నిమిత్తము నేను శాపగ్రస్తుడిగా మార్చబడడానికి ఇష్టపడతాను. ఒక మాట, ఈ తరంలో అనేక మంది భక్తులు అలాగున దేవుని కొరకు ఉన్నతమైన సేవ చేస్తూ ఉన్నారు. దైవ సేవకులు పగడాల ప్రవీణన్న అనేకుల నిమిత్తమై తన ప్రాణాన్ని క్రీస్తు నిమిత్తము పెట్టడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. ఆ ఒక్క వ్యక్తి తన ప్రాణాన్ని క్రీస్తు నిమిత్తం పెట్టడానికి ఇష్టపడిన కారణాన్ని బట్టి ఈ దినాన కొన్ని వేల లక్షల మంది క్రైస్తవ్యపు జీవితాలు తిరిగి బలపరచబడతా ఉన్నాయి, తిరిగి కట్టబడతా ఉన్నారు ప్రియులారా, తిరిగి కట్టబడుతున్నారు. ఒకని మరణము అనేకుల ఉజ్జీవానికి కారణమవుతా ఉంది. ఒకని మరణము అనేకుల సంఘటితానికి ఆధారమవుతా ఉంది. ఒకని మరణము అనేకులలో ఐక్యతను కలగచేసేదిగా ఉంది కదా. మనమందరము ప్రవీణన గురించి ఆయా సభలు పెట్టుకొని మాట్లాడుకుంటా ఉన్నాం. బట్ ఆర్ యు రియల్లీ రియలైజింగ్ ది ఎఫెక్ట్ దట్ హ్యాస్ షోన్ బై హిస్ డెత్? ఆయన మరణము ద్వారా చూపించిన ఆ ప్రభావాన్ని నీవు గుర్తిరగలుగుతా ఉన్నావా? ఇఫ్ యు రియల్లీ, ఒకవేళ నీవు నిజంగా అది చేసి ఉన్నట్లయితే, చూడగలిగి ఉన్నట్లయితే, దెన్ యూ విల్ ఆల్సో ట్రై టు బీ లైక్ హిమ్. అతనిలాగా ఉండడానికి ఇష్టపడతావు. యేసు క్రీస్తు ప్రభువులా బ్రతకడానికి, పౌలు భక్తుల్లా బ్రతకడానికి, మోషే భక్తుల్లా బ్రతకడానికి ఇష్టపడతావు. రండి, మనమందరము ఈ ఈస్టర్ శుభదినాన అటువంటి శ్రేష్టమైన సమర్పణ ఆలోచన కలిగి ముందుకు కొనసాగుదాం. దేవుడి మహాకృప మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు, గనుడా, గొప్పవాడా, మహోన్నతుడా మీకు వందనాలు. ఉదయకాలం స్వరమెత్తి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. విన్న మాటలను మా హృదయాలలో, మా వినికిడిలో అయా ఫలింపచేయండి, భద్రపరచండి. దాని ప్రకారం జీవింపచేసి మా బ్రతుకుల ద్వారా అనేకులు నీతిమంతులుగా మార్చబడటానికి, మా బ్రతుకు ద్వారా మేము పొందే వేదన ద్వారా అనేకులు నిర్దోషులుగా చేయబడడానికి, అనేకులు పాపముల నుంచి విమోచించబడటానికి నీ కృపను మా అందరికీ అనుగ్రహించుమని, బలహీనులమైన మమ్మలను మీ ఆత్మచేత బలపరిచి మమ్మల్ని నడిపించి మీరు వాడుకుని మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థించి అడిగి వేడుచు నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షణకర్త అయిన యేసయ్య యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానమును చేరిన మనకును భూలోకముందున సకల పరిశుద్ధులకును ఆయన నిమిత్తమై శాపగ్రస్తులుగా మార్చబడుతున్న బిడ్డలకు మర్యాదికముగా తోడై ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Praise the Lord. God bless you all. Happy Easter.